వావ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండ్స్ అట. ఈ రోజు అయితే మేము ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, జైత్యాలో ఎగ్జిబిషన్ వచ్చిందట. అక్కడ ఏమేం వెరైటీలు ఉన్నాయో మీకు చూపిస్తాం. ఫ్రెండ్స్, మన ఇంటి దగ్గరికి వెళ్ళి ఎగ్జిబిషన్ అయితే 25 కిలోమీటర్స్ దూరంలో ఉంది జగిత్యాల్లో. ఇప్పుడైతే మేము సాయంత్రం 5 అవుతుంది. ఇక మా కార్లో అయితే బయలుదేరినాం. మరి ఎవరెవరం వెళ్తున్నామో చూడండి. నేను, మా రమ, చిన్నకన్నయ్య, సమ్ము, కన్నయ్య అయితే వెళ్తున్నాం. అక్కి ఏదో ఫంక్షన్కి ఊరికి వెళ్ళిందట, అవైలబుల్ లేదు. ఇక సంతోష్, నరేష్ వెహికల్ పట్టరు కాబట్టి వాళ్ళని తీసుకెళ్తలేము. ఇక వెళ్దామా, లెట్స్ గో. అత్తవా ఎగ్జిబిషన్ అత్తవా అత్తవా ఫ్రెండ్స్, ఇక మా బామ్మడి కూడా మాతో వస్తుండు. మన ఎగ్జిబిషన్ కు గెస్ట్. హాయ్ చెప్పు. ఫ్రెండ్స్, మా బామ్మడి కూడా మాతో అయితే అక్కడికి వస్తుండు. మా పెద్దమామ కొడుకు. హాయ్ చెప్పు. హాయ్ చెయ్. హాయ్ చెయ్. హాయ్ చెయ్. అలాగే హాయ్ చెయ్. హాయ్. నమస్తే. 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 ఎటు పోతున్నాం ఇప్పుడు? ఎటు పోతున్నాం? ఎటు పోతున్నాం? బుయ్యా. ఏం కొనుక్కుంటావు? ఏం కొనుక్కుంటావు? కాయా? ఎన్ని కొనుక్కుంటావు? దిన్ని. వాళ్ళు కొనిస్తారు? వాళ్ళు కొనిస్తారు నీకు? మామ కొనిస్తాడా? అబ్బో. ఫ్రెండ్స్, జైత్యాల అయితే చేరుకున్నాం. ఫ్రెండ్స్, అటుపక్కైతే ఎగ్జిబిషన్ ఉంది. ఫ్రెండ్స్, రోడ్ కు అటు సైడ్ ఎగ్జిబిషన్ ఉంది. ఎంట్రన్స్ లో పెద్ద ఈగల్ ఉంది. చూద్దాం మరి ఏ విధంగా ఉందో. యూటర్న్ తీసుకొని వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇదే ఎగ్జిబిషన్. చూడండి ముంగట ఈగల్ ఎంత పెద్ద ఉందో. వావ్, బయటనే గింత మంచిగా ఉందంటే లోపల ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. సో కార్ అయితే ఇక్కడ పార్క్ చేసి ఇక దిగుతున్నాం. శ్రీయాన్స్, ఇగో శ్రీయాన్స్, ఎటొచ్చినాం మనం? ఎటొచ్చినాం చెప్పు. ఇగో ఎటొచ్చినాం చెప్పు. అది ఏంటో కాదు, మైక్ అది తినేది కాదు. ఆడుకునే వస్తువు. ఎటొచ్చినాం? బుయ్య వచ్చినాం మనం. ఫ్రెండ్స్, ఫైనల్లీ టోకెన్ తీసుకున్నాం. పెద్దవాళ్ళకు 80 రూపాయలు, పిల్లలకైతే 50 రూపాయలు. ఇక వెళ్దామా, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎగ్జిబిషన్లకు ఎంట్రీ అవుతున్నాం. దీని పేరు వచ్చేసి మెర్మేడ్ షో. ఇక ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఎంట్రీ అయితే అవుతున్నాం. ఇంతవరకు అయితే ఎగ్జిబిషన్లో ఏం కనిపించలే. ఫ్రెండ్స్, ఎంట్రీలోనే చూడండి బ్యాక్గ్రౌండ్ స్క్రీన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫోటోషూట్ అయితే సూపర్ దిగచ్చు. అబ్బా తమ్ముడు. ఫ్రెండ్స్, ఇప్పుడే లోపలికి అయితే ఎంట్రీ అయినాం. మొత్తం ఎనిమల్స్ తో అయితే సెటప్ చేశారు. చూడండి, టైగర్. ఇక్కడ చూడండి టైగర్ హెడ్ అయితే అటు ఇటు ఊపుతుంది. దీని తర్వాత లయన్ చూడండి. ఇగో ఇక్కడ జింకలు అయితే ఉన్నాయి. ఇగో గుడ్ ఏనుగు చూడండి ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ ఏ యానిమల్ చూడండి. డైనోసార్ చూడండి. ఇక్కడ చూడండి పికాక్, నెమలి. ఇక్కడ కూడా అదే. ఇక్కడైతే ఎల్లో ప్యారెట్, చిలుక. ఇక్కడ కూడా కానీ కలర్ వేడా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా పికాక్. ఇక్కడైతే పింగ్విన్. ఫ్రెండ్స్ చూడండి పింగ్విన్. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఇక అటు సైడ్ అయితే చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇదేంటి డైనోసారా? డైనోసార్. ఇక చూడండి ఎలిఫెంట్. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉందో. నాకన్నా డబుల్ ఉంది, మా డాడీకి కూడా అంతది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకో ఎలిఫెంట్. ఇది కూడా పెద్ద ఉంది, ఇంకొంచెం పెద్ద ఉంది. అంత మంచిగా ఎలిఫెంట్. ఫ్రెండ్స్, ఇక్కడ ఎనిమల్స్ చూడండి ఇట్లా హెడ్ అయితే షేక్ చేస్తున్నాయి. మొత్తం అయితే
కనెక్షన్ అయితే ఇచ్చారు. అలాగే మైక్ సిస్టమ్ కూడా పెట్టిర్రు. సో నేచురల్ సౌండ్ రావడానికి ఇక వాటి చూడండి, పక్షులు వరినట్టు జంతువులు వరినట్టు మొత్తం సౌండ్ అయితే వస్తుంది బ్యాక్గ్రౌండ్లో. సో ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా సూపర్ సెట్ చేశారు. ఇక లోపలికి అయితే వెళ్తాం. ఫ్రెండ్స్ ఎంట్రన్స్లో చూడండి, మొత్తం జాతర లెక్క ఉంది. మొత్తం చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఇక్కడ బొమ్మలు అన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలకైతే ఖుషి, ఇక అన్ని బొమ్మలు వేసుకొని పోవచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ గాజులు ఉన్నాయి, మెరుతున్నాయి మొత్తం కలర్ కలర్. అక్కడ ఉరుకుతుండు, పట్టుకుని. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, బ్యాట్లు బాల్ అన్నీ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే గల్గా వస్తా, ఇక చూద్దాం అసలు దానికి అంటదా దాని దరిదాపులో కూడా పోదు. ఫ్రెండ్స్ ఇక గంటతో బెలూన్ అయితే షూట్ చేస్తున్నా, అసలు అంటుందా అంటదో చూద్దాం. అట్లే సెకండ్ దాన్ని ఇద్దాం. ఇక చూద్దాం ఫ్రెండ్స్, సెకండ్ అన్నా దేవునికి ఏదో మంచిగా మొక్కినా. ఒకటే కావాలి ఫ్రెండ్స్, గురీసి కొట్టినా. ఇక లాస్ట్ నాకైతే చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మా తమ్ముడు 50కి 8 బుల్లెట్లు వచ్చినాయి. ఫస్ట్ అయితే అంటలేదు, ఇక సెకండ్ చూద్దాం ఏమైద్దో. ఫ్రెండ్స్ ఇది చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు చూద్దాం సెకండ్. అయ్యో సెకండ్ కూడా ఫెయిల్. అలా నేను కొడుతాం ఇంకోటి. ఫ్రెండ్స్ మా తమ్ముడు కొట్టలేదు. థర్డ్ వన్ ఫెయిల్ ఫ్రెండ్స్, థర్డ్ వన్ కూడా. ఫ్రెండ్స్ ఇప్పుడు మా డాడీ చూద్దాం ఏమైద్దో. ఫస్ట్ కొట్టింది కానీ అంటే పలగలేదు. చూద్దాం ఫ్రెండ్స్ లాస్ట్ కొట్టిండు ఫ్రెండ్స్ మా డాడీ. నేను ఒక్కొక్కటి కొట్టినాం, మా తమ్ముడు ఏం కొట్టలే. ఫ్రెండ్స్ ఈ డైస్ వేస్తే ఎన్నో నెంబర్ వస్తో అన్నో గిఫ్ట్ మనకు వస్తుంది. ఇక చూద్దాం ఏమైద్దో. సమ్మకి అయితే వేస్తుంది. లెక్క 5 6 7 8 9 10 13 19 22 నెంబర్ వచ్చింది, మనకి గిఫ్ట్ ఇస్తారు. అయ్యో 30 రూపీస్ పెట్టి మేము చాయ్ జాలు అయితే కొనుక్కున్నాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇప్పుడు మా డాడీ అయితే రింగ్ ఆట అయితే ఆడుతుండు. రింగ్స్ అవి వీళ్ళ మీద దేని మీద కరెక్ట్ పడితే అవి మాకే. ఇక చూద్దాం, ఇక 50 రూపీస్కి 10 అయితే వస్తాయి. మా డాడీ ఎన్ని వేస్తారో చూద్దాం కరెక్ట్. అయ్యో పల్లె అటైతే మా డాడీ వేస్తుండు, చూద్దాం. అబ్బా ఫ్రెండ్స్ ఇంచులో పోయింది. ఇక 4th, అరే 5th అయితే చూద్దాం. అబ్బా మిగలి అరే. ఫ్రెండ్స్ ఇప్పుడు వాలీబాల్ గేమ్ ఆడుతుండు కన్నయ్య. 1 షాట్ 30 రూపీస్. అవన్నీ పడితే మనకు టాయ్ ఇస్తారట. పర్లేవు, ఇంకా 3 అట్లే ఉన్నాయి. ఫెయిల్గా నెక్స్ట్ గేమ్ కోంప. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్చరీ గేమ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడు చిన్న కన్నయ్య బాణంతో ఆ మిడిల్ హోల్లో బాణం దించితే మనకు గిఫ్ట్ అయితే ఇస్తారు. చూద్దాం, చేయండి. ఎన్ని ఇవ్వండి, ఒక 3 మనిషికోటి. చూద్దాం చిన్న కన్నయ్య ఆర్చరీ తోటి గెలుస్తాడో లేదో. చిన్న ఆల్ ద బెస్ట్. అయ్యో 80% దగ్గర పడ్డది. కానీ కొడతావా? పోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా డాడీ చూద్దాం ఏం చేస్తాడు. అబ్బా జస్ట్ కొంచెం దగ్గర దాకా వచ్చింది. మళ్ళీ ట్రై అయ్యేది. ప్రతి ఒక్కటి 4 అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో గేమ్ ఆడుతున్నాం. ఇక్కడ నెంబర్స్ ఉంటాయి. 6 బాళ్ళు ఆ హోల్స్లో వేసిన తర్వాత కౌంట్ చేస్తారు. వచ్చిన నెంబర్ నుంచి మనకు గిఫ్ట్ అయితే ఇస్తారు. వేయురి, మనసుకు ఒక బాల్ వేయురి. 3 నెంబర్లు అయితే వేసిండు. మళ్ళీ వేయాలి ఏదన్నా ఒక హోల్ వాడు.
మంచుకొని తీసుకుని టకటక ఎయ్యరు. శ్రేయాంశ్ నువ్వు ఎత్తావా? అదే ఎత్తాడట. నేను అని అయ్యి అట్లేదు కదా, టార్గెట్ చూసుకొని దాని ప్రకారం కౌంటింగ్ వేయాలి. మీరు ఎవరైతే తెలియరు. అయిపోయినా 19 బుట్ట వచ్చింది. ఇప్పుడు జాలలో పెట్టుకోరు. ఫ్రెండ్స్ ఒక బుట్టి వచ్చింది చూడండి. ఆ బుట్టి అయితే వేసుకుంటాం. ఇక గేమ్స్ అయితే అయిపోయినాయి. చూద్దాం ముందునే కావచ్చు. ఫ్రెండ్స్ ఇక చూడండి, గొర్రెలు అయితే ఇక్కడ డోలు కొడుతుంది. సౌండ్ వస్తలేదు. ఫ్రెండ్స్ చూడండి, ఎంట్రన్స్లో అయితే తాజ్మహల్ ఉంది. ఎంట్రన్స్లో మస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫోటోషూట్ కోసం చాలా బ్యాక్గ్రౌండ్స్ అయితే సెట్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి తాజ్మహల్ సెటప్ అయితే ఉంది. సో చాలా బాగుంది. చీకట్లో కన్నా డే టైంలో వస్తే చాలా బాగుంటుంది. చూద్దాం నైట్ కూడా ఏ విధంగా వ్యూ ఉంటుందో. చిన్న కన్నయ్య చూడండి ఏ విధంగా ఫొటోస్ దిగుతుండో. ఫ్రెండ్స్ మా బామ్మడి అయితే జీప్ ఎక్కిండు, ఇక ఎంజాయ్ చేస్తుండు. ఫ్రెండ్స్ ఎంట్రన్స్లో అయితే చిన్న గార్డెన్ లెక్క ఉంది. ఇక్కడ చూడండి చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది. తాజ్మహల్ అయితే ఎక్కుతున్నాం. జస్ట్ మేము 25 కిలోమీటర్స్ లోపు అయితే తాజ్మహల్ చేరుకున్నాం. నియర్ చెర్లకొండపూర్. తాజ్మహల్ అయితే ఎక్కుతున్నాం. అక్క తాజ్మహల్ ఏముంటుంది? స్టేట్ ఏ స్టేట్? ఉత్తరప్రదేశ్కి ఏదో వచ్చినాం ఇప్పుడే. ఫ్రెండ్స్ హాయ్, చాలా బాగుంది. ఫ్రీ ఎంట్రీ మాకు. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే జలకన్య షోకి అయితే వెళ్తున్నాం. లోపలైతే మనిషి రక చాప అయితే ఉంటుంది, చూద్దాం. ఫ్రెండ్స్ ఇక లోపలికి అయితే వెళ్తున్నాం, చూద్దాం ఎలా ఉంటుందో. చిన్నగానే నెక్స్ట్ ఎగ్జిబిషన్కి అయితే ఎంటర్ అవుతున్నాం. లోపల చూడండి వ్యూ అయితే చాలా బాగుంది. చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. అడుగుదాం, స్మోక్ ఉంటుంది, తిందాం. ఇక్కడ లేదు, మళ్ళీ కూల్ డ్రింకే. ట్రైన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వెళ్తుందో. టాయ్ ట్రైన్, మధ్యలో స్మైల్ బొమ్మలు ఉన్నాయి చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ట్రైన్ ఎక్కుతున్నాం. ఏంటి దాని పేరు? డ్రాగన్ వీల్ అట. ఇక చూద్దాం, ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎట్లుంటుందో. ఫ్రెండ్స్ లాస్ట్ కూర్చుంటా, మొత్తం థ్రిల్ చేస్తా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము డ్రాగన్ ట్రైన్ ఎక్కినాం. ఇందులో ఎవ్వరు లేరు, ఇక మేము ఒక్కలేమే. చుట్టూ తిరిగి వస్తుంది. చూద్దాం ఎంత స్పీడ్ తిరుగుతుంది, ఎట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనేది.
చిన్ను ఇది ఎక్కడన్నా ఎక్కినావు నువ్వు ఎప్పుడన్నా? ఎప్పుడు? 2-3 years బ్యాక్ అయితే లాక్డౌన్లో ఒకసారి ఎక్కినాం, మధ్యలో ఒకసారి ఎక్కినాం. ఇప్పుడైతే ఇక ట్రైన్ స్టార్ట్ అవుతుంది. లెట్స్ గో. ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. చిన్ను చూడు చూడే చెప్తున్నారా ఏమున్నాయి చెప్తున్నా. ఫ్రెండ్స్ మా తమ్ముడైతే బోటింగ్ చేస్తుండు చూడండి. ఆల్ ది బెస్ట్. చిన్న కన్నయ్య దూద్ మిఠాయి కొనుక్కుంటుండు. ఏం కావాలా? ఏం కావాలా? లాల్లో ఈత కొడతావా? ఈత కొడతావా? కొండపూర్ పోయినాక మా ఇంటికి కొడతావు ఈత, సరేనా? ఇక నైట్ అయిన తర్వాత తాజ్మహల్ వ్యూ అండి ఎలా ఉందో. కన్నయ్య అయ్యో అయ్యమ్మా గిడు హాయ్ చెప్పు. ఫైనల్లీ ఎగ్జిబిషన్ అంతా చూసి రిటర్న్ అయితే అవుతున్నాం. ఇక ఏమన్నా షాపింగ్ చేద్దామంటే అన్నీ కొన్నట్టే ఉన్నాయి, అందుకే ఏం కొంటలేం ప్రస్తుతానికి. ఎక్కడికైనా ఆడలో షాపింగ్ అయితే తప్పది. ఇంట్లో కూడా చూస్తారు ఏమన్నా నచ్చినవి దొరికితే కొందామని. కొనుక్కోవారు థియేటర్లు కొనుడేం లేదు కానీ మొత్తం చూసుడే. ఏమైనా కొత్త రకాల బొమ్మలు ఉన్నాయని చూస్తారు, బట్ అన్నీ చూసినట్టే ఉన్నాయి. చాలా ఉన్నాం ఈ వరకు, అందుకే అన్నీ చూసుకుంటూ వెళ్తారు. కవర్లు ఎందుకు? అక్కడ చిన్న పాప ఉయ్యాల పడుకున్నది చూడండి. చిన్న కన్నే ఏదో కొందామని చూస్తుంది కానీ మనం కొండ బంద్ అని తెలియదు పాప మనకు. చిన్న స్మోక్ వచ్చే కన్నట ఎంత అది? వద్దులే 550 అన్నాడు. కథం ఒక్కడిసారి నో తెసి వద్దని చెప్పినాం. ఇక మొత్తం రకాల బొమ్మలు అయితే ఉన్నాయినా చూసిన అయిపోయింది కదా. చలో బయట కొంపయ్యా చిన్నడు. ఎలిఫెంట్ దగ్గర నైట్ వ్యూ చూడండి ఎలా ఉందో. నైట్ వ్యూ చూడండి, మంచి లైటింగ్ పెట్టిరు, ఫుల్ సౌండ్స్ పెట్టిరు. ఏ జంతువు దగ్గర ఆ సౌండ్ అయితే వస్తుంది. కన్నయ్య వల్లే ప్రైమరీ స్కూల్ సార్ నరేష్ సార్ అయితే ఎగ్జిబిషన్లో కలిసిండు. కన్నయ్యని చూసి అబ్బా కన్నయ్య బాగా ఎత్తు తిరిగినావు అని ఫుల్ ఖుషి అయ్యిండు సార్ అయితే. ఫైనల్లీ ఎగ్జిబిషన్ అంతా చూసుకుంటాం మళ్ళీ రిటర్న్ అయితే వస్తున్నాం. వచ్చిన తోవల్ని రిటర్న్ అయితే అవుతున్నాం. సో మేము వచ్చినప్పుడు మొత్తం వెళ్తుండే, ఇప్పుడు చీకటి అయిపోయింది, 8 అవుతుంది. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఇందులో. ఇక పెద్ద వీరినాం కాబట్టి ఒకటే ఎక్కినాం రైడు. ఇక చిన్నకనే బాగా రైడ్లు ఎక్కిండు. ఇక ఎగ్జిబిషన్ కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చిర్రు. ఫ్రెండ్స్
చిన్న కన్నయ్య హార్స్ రైడ్ చేస్తుండే ఇప్పుడు ఎక్కేసిండు గుర్రం. చలో చిన్న ఓకే పట్టుకో. చిన్న హార్స్ రైడ్ ఫైనల్ టచ్ ఇక ఎగ్జిబిషన్ నుంచి బయటకు వచ్చేసరికి బయట హార్స్ అవుతుంది. చిన్న కన్నయ్య అయితే రైడ్ చేస్తుండు. స్లో వెళ్తుంది పాపం. చిన్న ఎట్లుంది హార్స్ రైడ్? చిన్న కన్నయ్య ఏదైనా సూపర్ అంటాడు. ఫైనల్లీ కన్నయ్య హార్స్ రైడ్ చేస్తుండు. చిన్నప్పుడు చేసిండే మళ్ళీ ఇప్పుడు కాదు కొరట్ల ఎగ్జిబిషన్లో. అదే ఇక ఫైనల్లీ మా ఎగ్జిబిషన్ కంప్లీట్ చేసుకొని మా వెహికల్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక రిటర్న్ అవుతాం ఇంటికి. ఫ్రెండ్స్ ఫైనల్లీ రాత్రి 10 గంటల వరకు ఇంటికి అయితే చేరుకున్నాం. ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియో? చాలా బాగుంది కదా. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. రైడ్లు ఏమి ఎక్కకున్నా కానీ అక్కడ ఉన్న వాతావరణం అయితే చాలా బాగా నచ్చింది మాకు. మరి లేట్ చేయకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కనుగొనకండి. ఫ్రెండ్స్ బాయ్ బాయ్.